రోజు కాలేజీకి వెళ్తున్నావా? లేదు. రోజు యువర్ రైట్, రోజు వెళ్ళకూడదు. మరి ఎప్పుడు వెళ్ళాలి? వారానికి ఒక్కరోజు. వారానికి ఒక్కరోజా? అదే ఎప్పుడు? ఆదివారం పోకూడదు, ప్రతిరోజు వెళ్ళాలి. ఎందుకంటే కృష్ణవేణి కానీ వెన్నెల కానీ చాలా చక్కగా చదువుతారు, మంచి పిల్లలు. సో వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని మరి ప్లెడ్జ్ తీసుకుంటారు కదా, అది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ జాతీయ జెండా చూసినప్పుడు అది ఢిల్లీ ఎర్రకోట పైన రెపరెపలాడుతున్నప్పుడు మన స్వేచ్ఛా వాయువులకు ప్రతీకగా నిలిచింది. అది అంత ఎత్తుకు ఎగరడానికి, అంత ఎత్తు నిలవడానికి ఎందరో మహానుభావులు మరి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ఇవాళ మనకు స్వతంత్రాన్ని సంపాదించారు. కాబట్టి చిన్నపిల్లల్లో దేశభక్తి భావాలను మనం ఇనుమనింపజేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఇవాళ మరి శిల్పారామం, తర్వాత వే ఫౌండేషన్, మరి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా చక్కగా నిర్వహించారు. చాలా ఆలస్యమైంది కాబట్టి మీ అందరినీ కూడా మరి మేము కొంచెం అయ్యొచ్చు. కాబట్టి ఒకసారి అందరికీ విషయం చెప్తే కొన్ని మ్యాజిక్ ఐటమ్స్ మనం వెళ్దాం. పిల్లలు కూడా చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వెరీ నైస్. అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. వెరీ నైస్. థ్యాంక్స్ చెప్పాలి. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెరీ నైస్ వెరీ నైస్. నేను ఏం మాట్లాడతావు మాట్లాడతావా? అవునయ్యా. సో ఇచ్చిన పిల్లలందరికీ కూడా ఒకసారి బ్లెస్సింగ్ చెప్పాలి. సో మంచి పేట్రియాటిక్ స్పిరిట్తో చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దగా ముఖ్యంగా తల్లిదండ్రులు మన పిల్లలకి ఇలాంటి వాళ్ళ మంచి భావాలను, ఆలోచనలు, దేశభక్తిని పెంపొందింపేటువంటి ఒక మంచి ఆలోచనలు పిల్లలు పెంచినప్పుడు వాళ్ళు ఒక మంచి పౌరులుగా, డాక్టరో ఇంజనీరో గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా కాకపోయినా ఒక భారతదేశంలో పుట్టినటువంటి మంచి పౌరుడుగా తీర్చిదిద్దగలిగితే తల్లిదండ్రులుగా మన బాధ్యత నిర్వహించుకుంటాం. సో గట్టిగా అందరూ క్లాప్ చేయాలి. అలాంటి పిల్లల్ని ఈరోజు మనం అందరం కూడా పెంచి పెద్ద చేద్దాం, మహనీయుల బాటలను నడుపుదాం. ఆ క్రమంలోనే పిల్లల్ని పెంచి ఇవాళ పిల్లలు ఇద్దరు వచ్చారు. వెరీ నైస్. పెద్దయితే ఏం చదువుతాం? అమ్మాయి పెద్ద అయితే పోలీస్ అవుతుందంట. వెరీ నైస్. నువ్వు నాన్న? ఇద్దరు పోలీసులు అంట. నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాయన, నేను జాగ్రత్తగా ఉండాలన్నా. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే ఉండండి. ఒక ఫ్యూ మినిట్స్ మీకు మ్యాజిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మ్యాజిక్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎంజాయ్ చేద్దాం. తర్వాత మనం ఇంకొక అకేషన్లో తప్పకుండా ఇది కేవలం ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని ఐటమ్స్ ప్రదానం చేస్తున్నాను. తర్వాత జనరల్ ప్రోగ్రాంలో మంచి లైటింగ్, సౌండ్ సిస్టమ్తో మంచి మ్యాజిక్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే.